నిర్లక్ష్యానికి ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. గురుకుల సిబ్బంది చేయాల్సిన పనిని ఆ విద్యార్థులతో చేయించడంతో ఆటో నుంచి ప్రమాదవశాత్తు కింద పడి సంగీత అనే విద్యార్థిని మరణించింది. బాన్సువాడ మండలం బోర్లం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంచీలు కుర్చీలు ఆటో నుంచి దింపుతుండగా ఒక్కసారిగా విద్యార్థిని కింద పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక విద్యార్థిని మృతితో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. గురించి మా పాప ఎందుకు ఇట్లా చేసిండు మమ్మీ డాడీ వచ్చింది అక్కడ చూసుకుంటారు మేడం. మా పాపకు న్యాయం చేయాలి. మా పాపకి కలెక్టర్ వచ్చి మేడం వచ్చి మాట్లాడాలా. మా పాప జరిగిన పాప జరగదు. మా బంగారు తల్లి ఎంత పోయింది. తల్లి చూస్తే మాకు ఏం చేస్తున్నది. మా పాప ఏమన్నది మళ్ళీ మేము మాట్లాడితే డివిజన్ లో ఉన్నటువంటి బోల్రాం గురుకుల బాలికల గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి సంగీత ఈ రోజు మృతి చెందడం జరిగింది. అమ్మాయి తోటి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ పనులు చేయించి ఈ రోజు గణతంత్ర దినోత్సవం దినంగా ఈ రోజు సంతోషం జరుపుకోవాల్సినటువంటి విద్యార్థి ప్రిన్సిపాల్ పని చేయించడం వల్ల ఈ రోజు ఆ అమ్మాయి మరణానికి దూరమై ఈ రోజు చనిపోయి మాచురి రూమ్ లో పడుకొని ఉన్నది. ఈ నిర్లక్ష్యానికి అంతటికి కూడా ప్రిన్సిపాల్ అక్కడ సిబ్బంది కారణం కాబట్టి తక్షణమే అక్కడ ప్రిన్సిపాల్ ని ఆ కారకులైనటువంటి సిబ్బందిని పూర్తిగా శాశ్వతంగా తొలగించాలని చెప్పేసి ఈ రోజు పీడిఎస్యు అదేవిధంగా మిగతా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మృతికి కారణమైన వారిని వెంటనే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఎంత మేరకైనా మేము విద్యార్థి సంఘాలుగా సిద్ధమవుతాం, ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూనే ఉంటాము. తక్షణమే ఇంకో విధంగా అమ్మాయి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేటటువంటి ఈ డిమాండ్ ని ఖచ్చితంగా తక్షణ ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలి. ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా చూడాలి. లేకపోతే లేని పక్షంలో ఎక్కడికైనా ముట్టడిస్తాం, ఎంతవరకైనా మేము విద్యార్థి సంఘాలుగా తెగిస్తామనేది